తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నంబర్ 1, సలార్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచే కేజీఎఫ్తో ఈ సలార్కి ఖచ్చితంగా లింక్ ఉంటుందని ప్రచారాలు ఊపందుకున్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలోనే ప్రశాంత్ నీల్ కూడా తనదైన ఒక సరికొత్త యూనివర్స్ని క్రియేట్ చేయబోతున్నాడని అందరూ అనుకున్నారు. ఆ ప్రచారానికి మరింత బలం చేకూరేలా మధ్య మధ్యలో కొన్ని సంకేతాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సలార్ టీజర్తో ఆ ప్రచారం 100% నిజమని తేలిపోయింది. సలార్ టీజర్లో చూపించిన ఒక షాట్ అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కేజీఎఫ్ 2 సినిమాలో రాకీ షిప్ మునిగిపోయాక రమికా సేన్ మిలిటరీ బేస్ క్యాంప్కి వెళ్తుంది. ఆ బేస్ క్యాంప్ షాట్ని సలార్లో కూడా చూపించారు. కేవలం ఆ సెటప్ మాత్రమే కాదండోయ్, షెడ్ మీదున్న నంబర్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. సో సలార్కి కేజీఎఫ్కి లింక్ ఉందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? నంబర్ 2, సలార్ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారని ఈ టీజర్తో కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు రాబోయేది పార్ట్ 1 అని, దీనిని సీజ్ ఫైర్ అనే ట్యాగ్తో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇంతకు ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటో తెలుసా? 2 ఆర్మీ గ్రూప్స్ శాంతి కోసం ఒక ఒప్పందానికి రావడమే ఈ సీజ్ ఫైర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫైర్ని సీజ్ చేయడం అంటే గొడవల్ని ఆపడం అన్నమాట. ఈ సీజ్ ఫైర్ అనే ట్యాగ్తోనే ఈ సినిమాలో విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పేశాడు. నంబర్ 3, ఇందులో ప్రభాస్ తన బాడీ చుట్టూ గన్స్ పెట్టుకున్న స్టైల్ చూస్తుంటే అతడు కమాండో పాత్రలో నటిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే కమాండోలే తమ బాడీ చుట్టూ ఇలా బెల్ట్ కట్టుకొని వాటికి గన్స్ పెట్టుకుంటారు. మరి ఈ కమాండో ఈ సలార్లో మంచివాడా లేక నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోనా? అంటే కేజీఎఫ్లో రాకీ స్టైల్లో ఇతడి రోల్ ఉంటుందా లేదా అన్నదే తెలియాలి. నంబర్ 4, ఈ టీజర్లో మన ప్రభాస్ని డైనోసార్తో పోల్చిన విషయం తెలిసిందే. సీనియర్ నటుడు టీను ఆనంద్ రౌడీ మూకలతో సింపుల్ ఇంగ్లీష్లో ఒక డైలాగ్ చెప్తూ చివర్లో బికాస్ ఇన్ దట్ పార్క్ దెర్ ఈజ్ ఏ అంటూ గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో డైనోసార్ సౌండ్ వస్తుంది. ఆ పర్ఫెక్ట్ టైమింగ్కి మన హీరోకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. నంబర్ 5, ఈ టీజర్లో ప్రభాస్ కొన్ని చోట్ల తన హ్యాండ్స్కి స్లీవ్స్ కట్టుకొని కనిపిస్తే మరికొన్ని చోట్ల మాత్రం స్లీవ్స్ ఉండవు. ఈ తేడా ఎందుకా అని అబ్జర్వ్ చేస్తే ప్రభాస్ లెఫ్ట్ హ్యాండ్కి ఏదో ఉండడాన్ని గమనించవచ్చు. ప్రభాస్ మోచెయ్యి నుంచి కింద దాకా బ్లాక్గా ఏదో గాయం ఉండడాన్ని మనం చూడొచ్చు. కానీ అది టాటూనా లేకపోతే గాయమా అన్నది క్లారిటీ కనిపించడం లేదు. అయితే ఇంకా బాగా గమనిస్తే అది గాయమేనని తెలుస్తోంది. నంబర్ 6, అసలు టీను ఆనంద్ తాతయ్య మొదట్లో ఇంగ్లీష్లోనే డైలాగ్ ఎందుకు చెప్పాడని మీరు గెస్ చేశారా? ఇది ఇండియన్ సినిమా కదా, ఇండియన్ భాషల్లోనే డైలాగ్ చెప్పి ఉండొచ్చు కదా. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లేదా మరే ఇండియన్ లాంగ్వేజ్లో కాకుండా ఇంగ్లీష్లోనే ఎందుకు డైలాగ్ చెప్పాడు? ఎందుకంటే టీను ఆనందిని చుట్టుముట్టిన రౌడీ మూకలంతా లోకల్ కాదు, వాళ్ళందరూ విదేశీయులే. ఎక్కువగా ఆఫ్రికాకు చెందిన వాళ్ళలాగే కనిపిస్తున్నారు. వాళ్లకు మన ఇండియన్ లాంగ్వేజెస్ రావు కాబట్టి టీను తాతయ్య సింపుల్ ఇంగ్లీష్లో డైలాగ్ చెప్పాడన్నమాట. సో ఇవి సలార్ టీజర్లో దాగి ఉన్న కొన్ని హిడెన్ డీటెయిల్స్. చివరగా ఇంకో విషయం, సాధారణంగా హీరోల కటౌట్కి ఎలివేషన్స్ పడితే గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఇక్కడ ప్రశాంత్ నీల్ నెత్తురోడిన ప్రభాస్ హ్యాండ్కి స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఎలివేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ప్రశాంత్ నీల్ విజన్, టీను ఆనంద్ డైలాగ్ డెలివరీ, దిమ్మ తిరిగే విజువల్స్, రవి బస్రూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ సలార్ టీజర్ని స్టాండౌట్గా నిలవడానికి సహాయం చేశాయి. ఎస్పెషల్లీ రవి బస్రూర్ ఇచ్చిన బీజిఎం ఈ టీజర్లోనే హైలైట్గా నిలిచింది. ఏ బ్రాండ్ తాగి కొట్టాడో తెలీదు కానీ అతని బీజిఎంకి ఇక్కడ బాడీలో నరాలు దద్దరిల్లిపోయాయి.